వందనాలండి. షార్ట్ మెసేజ్ ద్వారా మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. శరీరం గురించి మాట్లాడదాం. ఈ శరీరము వెనకాల ఎవరున్నారు, అసలు ఈ శరీరం మనకు ఎలా అనుగ్రహింపబడింది, శరీరము మన సొత్త లేకపోతే దేవుని సొత్త అనే విషయాలు కొన్ని మాట్లాడదాం. ఒక వచనంతో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవునిని మహిమపరచుడి అని ఉంది. పిల్లలు ఇక్కడ ఆలోచించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి ఉంది అని ఉంది. అలాగే ప్రారంభ మనుషులను కూడా, ఆదాము అవ్వలను కూడా దేవుడు ఏ విధంగా నిర్మించడం ఉంది. ఆదికాండం 2:7 యెహోవా అంటే తండ్రైన దేవుడు నేల మట్టిని తీసుకొని ఏంటండి దానితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యేను అని ఉంది. అంటే ఈ శరీరము వెనకాల సర్వ హక్కులు ఎవరికి ఉంది అంటే ఆ దేవునికి. ఎలాగంటే ఇక్కడ కూడా రాయబడి ఉంది, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది అని చెప్తుంది. అయితే మన దేహం పైన మనకు అధికారము లేదు. మరి ఈ విషయాలు మనకు తెలియక సమాజంలో ఉన్నవారు తమ శరీరాన్ని ఏ విధంగా యూజ్ చేసుకుంటున్నారు మనందరికీ కొంతమందికి తెలుసు. ఏంటంటే మరి కైనీలు, డిలక్స్లు, బీడీలు, సిగరెట్లు, పొగాకు ఇలాగా మత్తు పదార్థాలతో ఈ శరీరాన్ని ఏం చేస్తున్నారంటే మొత్తం పాడు చేస్తున్నారు. గంజాయి కూడా తాగేవారు ఉన్నారు. మరి మనది కాని వస్తువును మనం ఒక వ్యక్తికి అడిగిన తర్వాత ఆ వ్యక్తి దగ్గర ఎలా అడిగేమో ఆ విధంగానే అప్పగిస్తేనే ఆ యొక్క వ్యక్తి మనల్ని ఏమన్నాడు ఇది మనకు అర్థమవుతే, దేవుడు మనకు మరి శరీరం ఇచ్చేడు అనే విషయం వాస్తవం అయితే, మరి మనది కాని దాన్ని మీరు మీ సొత్తు కారు అని చెప్తున్నప్పుడు కూడా మనం ఈ శరీరాన్ని పాడు చేస్తే మరి ఆయన ఊరుకుంటాడా? ఉదాహరణకు చెప్తాను. మనం ఇల్లు కట్టుకుంటామండి, ఎంతో ఖర్చు పెట్టి వేల లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని కట్టుకుంటాం. కష్టపడినటువంటి వ్యక్తి, ఒక వ్యక్తి గుణపంగు తెచ్చి మరి మన ఇల్లును బెండలు పడవేయడం, టైల్స్ తవ్వేయడం, లేదంటే రేకులు పగలు కొట్టడం ఇలా చేస్తుంటే కష్టపడి కట్టుకున్నటువంటి యజమానుడు, ఇంటి యజమానుడు ఆ నాశనం చేస్తున్నటువంటి ఆ వ్యక్తి పట్ల ఎటువంటి ఆగ్రహం కలిగి ఉంటాడు? నవ్వుతూ చూస్తాడా? అవసరమైతే ఆ గుంపం తీసుకొని ఆ వ్యక్తికి దాడి చేస్తాడు, లేదంటే తప్పిస్తాడు. చూసారా? మరి మన వస్తువు అనగానే మనం ఏ విధంగా దాని పట్ల వ్యవహరిస్తున్నాం? దేవుడు కూడా శరీరాల్ని నాశనం చేస్తుంటే ఊరుకోడండి. ఈ దేహం ఏటట, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధ ఆత్మకు ఆలయం. చూసారా? ఇది దేవుని ఆలయం అటండి. దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు ఊరుకోడు. అందుకే దేవుని గుహను దెంగల గుహగా మార్చితిరి అని ఆనాడు యేసు ప్రభు వారు బల్లలను పడద్రోయడం జరిగింది. అంతేకాకుండా దేవుని ఆలయాలను పాడు చేస్తే సిగరెట్లు, బీడీలతో, కైనీలు, గుట్కా, గంజా ఇలాంటి వాటితో నువ్వు పాడు చేస్తే ఏంటంటే మనల్ని కూడా ఆయన పాడు చేస్తాడట. ఇంతకు మనం అంటే ఎవరు అంటున్నారా? ఆత్మలండి మనం. మరి ఆత్మని దేవుడు వదులుతాడా? ఈ శరీరం ఎంతో విలువైనదండి. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా శరీరాన్ని నిర్మించలేము. అందుకే కళ్ళు పోతే కళ్ళు నిర్మించలేకపోతున్నారు డాక్టర్స్. చేయిపోయిందనుకో యంత్రాన్ని ఇస్తున్నారు తప్ప వర్జనలు చేయలేదు. శరీరం విలువ నేడు సమాజంలో ఉన్నటువంటి వారు తెలియకే దాన్ని చులకనగా చూస్తున్నారు. ఆఫ్టర్ ఆల్ మనం వెంట్రును కూడా చేయలేమటండి. ఇంత విలువైన శరీరాన్ని మరి ఏ విధంగా మరి మనం వాడాలి? మరి ఇప్పుడు విలువైనదని ఏంటంటే ఈ లోకంలో దేనిని చూస్తున్నాం? డబ్బును, బంగారం, వెండి వీటిని చూస్తున్నాం. కానీ నీ శరీరం ఒక విలువ నీకు తెలుసా?
ఎన్ని కోట్లు ఇస్తే మనం మన శరీరాన్ని మళ్ళీ పొందుకోగలం? ఎంత విలువైనది ఆలోచించండి. మరి చెడు వ్యసనాలకు మీరు అలవాటైపోయి మీ శరీరాన్ని మీరు కాల్చుకోవద్దు. బైబిల్ చెప్తుంది దేవుని ఆలయం అట ఇది. దేవుడే నిర్మించాలి తప్ప ఎవ్వరు కూడా ఈ శరీరాన్ని నిర్మించాలి. రండి, ఈ సత్యాన్ని గమనించాలి మనం. ఈ సత్యం సమాజానికి తెలియకే ఏంటండి అనేక ఫాస్ట్ ఫుడ్లని లేదంటే అనేక డ్రింక్స్ అని నిజంగానే మనము ఎంత దాని వల్ల ప్రమాదం ఉందని తెలిసినా దానినే ఎందుకు మనం లైక్ చేస్తున్నాం? నోరును అదుపు చేసుకోవాలి, శరీరాన్ని కంట్రోల్లో పెట్టాలని పౌలు గారు కూడా చెప్పడం జరిగింది. నల్లగొట్టుకున్నారట ఆయన ఆ కాలంలో. అయితే ఆలోచన చేయాలి, దేవుడు ఇచ్చిన శరీరాన్ని పాడు చేయకూడదు. ఎందుకంటే ఈ శరీరంలో మాత్రమే దేవుడు నివసిస్తాడండి. ఇక్కడ ఎక్కడ కూడా ప్రకృతిలో ఆయన నివసించట్లేదు, ఉండాలనుకోవట్లేదు. నీ హృదయాన్ని నా హృదయాన్ని కూడా ఆయన కోరుకుంటున్నాడు. మరి అలాంటప్పుడు మరి యొక్క శరీరాన్ని ఏ విధంగా ఆయనను భద్రపరచుకోవాలి? మనం శరీరం విలువ మనకు తెలియాలి. శరీరం విలువ కొంతమందికి తెలిసిన తర్వాత ఏ విధంగా మన అవయవాలని భద్రపరుస్తున్నారో తెలుసా? బ్లడ్ బ్యాంక్ ఉంది, ఇప్పుడు సిరంజి గారు పెట్టారు, మనకు తెలుసు. బ్లడ్ బ్యాంక్ అండి, అలాగే ఐ బ్యాంక్. ఇలాగ మన పార్ట్స్లో ఉన్నటువంటి ప్రతి అవయవం యొక్క దాచిపెడుతున్నారు భద్రంగా. మీరు చనిపోయిన తర్వాత కూడా మీ అవయవాల్ని దానంగా ఇవ్వండి అంటున్నారంటే మరి ఎందుకు ఒక సవాల్ నుంచి తీసుకుంటున్నారు? లేదంటే ఆ అవయవాలు దాచిపెడుతున్నారు? ఇక్కడే అర్థం చేసుకోవాలి, మన అవయవాలు మనకు ఎంతో విలువైనది, మనం చేయలేనిది అని. కాబట్టి శరీరము వెనకాల ఉన్నటువంటి కష్టాన్ని, శరీరం వెనకాల ఉన్నటువంటి ఏంటండి ఆ యొక్క విలువల్ని మీరు తెలుసుకోవాలి, మనమందరం కూడా. కాబట్టి దేవుడు అందుకే మనకు చెప్పాడు, ప్రతి అవయవానికి ఒక పని అనేది ఇచ్చాడు. ఆ పని దేని చేస్తున్నావు, అదే ఏ అవయవాలతో ఏ పని చేస్తున్నావు అనే విషయాన్ని కూడా గమనించవలసిందిగా కోరుకోవాలి, తెలుసుకోవాలి. మరి ఈ విషయాలు మన అవగాహనలు తెలుసుకొని ఈ శరీరాన్ని దేవునికే వాడాలి, దేవుని ఆలయంగానే మనం ఉపయోగించుకోవాలి, చెడు వ్యసనాల నుంచి దూరంగా ఉండాలని కోరుకుంటూ చెప్తూ మీ అందరికి మళ్ళీ సెలవు తీసుకుంటున్నాను. వందనాలు.